అంటే ఈ భయంకరమైన దినాల్లో ప్రార్థన ఒకటే మనల్ని కాపాడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రారంభమైపోయింది. మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ద్వారా శ్రమలు మనకు ప్రారంభమైపోయాయి. మర్చిపోవద్దు. బయటపడ్డ విషయం ఇది. ఇక నుండి నువ్వేదో సుఖంగా అయిపోద్ది అనుకోవద్దు. సువార్తలో సుఖంగా అయిపోద్ది అనుకోవద్దు. ఏదో మందిరానికి రావటం వెళ్ళడం. పొల్లు గింజలన్నీ ఎగిరిపోయే దినాలు వచ్చేసాయి. పొల్లు గింజలన్నీ ఎగిరిపోతాయి. చూడండి, ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తాడు వ్యవసాయదారుడు. ఆయన ఇంటికి తీసుకొచ్చి గాలి పడతాడు. ఈ గాలిలో ఏం జరుగుతుంది తెలుసా? గట్టి గింజలే అక్కడ కింద ఉంటాయి. పొల్లు గింజలన్నీ ఇప్పుడు వచ్చేసింది టైము. ప్రారంభమైపోయింది. దైవ సేవకుడు మరణం ద్వారా ప్రారంభించేసింది ప్రభుత్వాలన్నీ కూడా. భయంకరం. దేవుడు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. నువ్వు గట్టి గింజవైతే నిలబడతావు. గట్టి గింజగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యము నీలో ఉన్న ఒట్టితనాన్ని తీసుకేసి గట్టిగా మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు జీవము గల దేవుని మార్గాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. ప్రార్థన ఎటువంటి శ్రమంలో అయినా సైతం నిలబెడుతుంది. ఆదిమ సంఘము అద్భుతాలు చేయడానికి గల కారణము, ఆదిమ సంఘము ఎక్కడికి వెళ్ళినా విస్తరించడానికి కారణము, ఆదిమ సంఘము ఉజ్జీవంతో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. వారు ప్రార్థించుచుండగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. మొదటగా స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతావు. రెండవదిగా నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోతావు. నీ ఇంటిలో సమాధానం ఉండదు. ఇంటిలో ఒక నరకంలా జీవిస్తారు. భర్త భార్య మధ్య సఖ్యత ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సఖ్యత ఉండదు.